హాయ్, వెల్కమ్ టు మల్లార్ కుక్ బుక్. ఈరోజు మనం చేస్తున్నాము బియ్యం రొట్టెలు. దానికోసం గ్యాస్ వెలిగించాను. మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి బియ్యం రొట్టెలు. చాలామందికి చేయరాదు ఇవి. నేను కొత్త టెక్నిక్గా మీకు చూపిస్తున్నాను. దీంట్లో ఇంత ఒక గ్లాస్ వాటరు పోయండి. పోసాక కొద్దిగంత సాల్ట్ వేయండి, ఉప్పు. దీన్ని మరగనిద్దాము. దీని మీద మూత వేసేద్దాం, మరగాలి. చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి. దీంట్లో ఇప్పుడు మరిగే నీళ్ళలో పిండి పోసుకోవాలి. ఫ్లేమ్ తగ్గించండి, ఫ్లేమ్ మంట తగ్గించి బియ్యం పిండి ఇట్లా పోస్తూ కలపాలి. ఇలా కలపాలి. దీంట్లో ఎంత పిండి పడుతుందో ఆ విధంగా కలుపుకోండి. అది కొద్దిగంత పిండి ఉడకాలి. ఉడికితే చాలా సాఫ్ట్గా వస్తాయి. చూస్తున్నారా? ఈ రొట్టెలు చాలా సాఫ్ట్. ఒకసారి మీరు చేస్తే బాగుంటుంది. మేము అక్కడ ముంబైలో ఉన్నప్పుడు ఇదే విధంగా చేసేది. చూడండి, అయింది. ఇప్పుడు ఇది చూడండి, గట్టిగా అయింది కదా. మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. చల్లగా అయినాక పిసుక్కోవాలి, కలపాలి. చూడండి, ఇది మొత్తం దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. పిండి దీంట్లో వేసుకున్నాను. ఇది చల్లగా అయింది. చల్లగా అయినాక దీన్ని ఇలా కలిపి తీసుకోవాలి. మనకు నీళ్ళు తక్కువ అనిపిస్తే ఇంకా యాడ్ చేయొచ్చు. కరెక్ట్గా ఉంటే పర్వాలేదు. నేను కొద్దిగంత నీళ్ళు యాడ్ చేస్తున్నాను, కొద్దిగంత పిసుకోవడం కోసం. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది మీరు చపాతీ అది కోలంతో చేసినా కానీ వస్తుంది, లేదా చేయితో చేసినా కానీ వస్తుంది. మీరు చిన్న చిన్న బిళ్ళల్లాగా చేసుకుంటే మీకు తొందరగా ప్రాక్టీస్ కూడా అవుతుంది. రాని వాళ్ళకి ఇక ముందే బియ్యం రొట్టె వచ్చేసే వాళ్ళకి మాత్రం ఇది ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మంచిగా కలిపి తీసుకోండి. చూడండి, ఇది రెడీ అయింది పిండి. ఇలా చూసుకుంటే ఇదిగో కరెక్ట్గా అయింది. ఇప్పుడు మనం బియ్యం రొట్టెలు చేయడం స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా చెయ్యండి. ఇప్పుడు మనం దీని సహాయంతో కూడా చేయొచ్చు. మొత్తము చేసినా పర్వాలేదు. మేము మొత్తం చేయితోటే చేస్తాము. కాకపోతే రాని వాళ్ళ కోసం అని నేను ఈ టెక్నిక్ చూపిస్తున్నాను. ఈ టెక్నిక్తో పాటు మీకు దీంతోటే మొత్తం వస్తుంది. చాలా ఈజీ. ఒకసారి మీకు తెలిస్తే మీరే చేస్తారు. ముసలి వాళ్ళు కూడా ఇలాంటి రొట్టెలు మంచి ఈజీగా తినేస్తారు. రెడీ అయింది. ఇప్పుడు ఈ రొట్టెని ఇట్లా కొద్దిగంతా చమ్మచ్తో ఇలా ఒత్తండి. చెంచాతో ఒత్తుతుండాలి. పొంగుతుందా? ఇలా మనం చేయితో చేసుకుంటే ఈ విధంగా ఇంకా బాగా పొంగుతాయి. మీరు దీంతో చేసుకున్న కోలతోటి, రొట్టెల కోలంతో చేసినా వస్తుంది. చూడండి, ఈ విధంగా నూనె లేకుండా కూడా ఇంత బాగా పొంగుతాయి. రోటీ చూడండి,
అంతే. చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఫాలో చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బాయ్. ఈరోజు కూరగాయలు లేవు, సో ఈరోజు మీకు చూపిస్తున్నాను పిండితో మనం శనగపిండితో ఏ విధంగా కూర చేసుకోవాలని. దానికి ఒక 4 మిర్చి తీసుకున్నాను, 4 వెల్లుల్లి తీసుకున్నాను, కట్ చేసుకోండి. ఒక ఉల్లిగడ్డ, 2 కరివేపాకు రిబ్బలు ఈ విధంగా తీసుకోండి. కొద్దిగంత కొత్తిమీర, నూనె, ఉప్పు, కొద్దిగంత వేరుశనగలు, అది జీలకర్ర, కొద్దిగంత ఆవాలు. దీంతో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. గ్యాస్ ఆన్ చేయండి. ఇదిగో మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. మనం శనగపిండితోటి ఈరోజు మనం కూర వండుతున్నాము. చూడండి, ఇంత చాలు. దీన్ని మనం వాటర్ పోసి కలపాలి. మనం దీంట్లో వాటర్ పోసి కలపాలి. బజ్జీల పిండి ఏ విధంగా కలుపుతామో దానికంటే కొద్దిగంత ఇంకా పల్చగా కలుపుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉడకడానికి మనం ఇదే విధంగా పోస్తే అది ఉండల్లాగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. గ్యాస్ ఆన్ చేశాను, హై ఫ్లేమ్లో పెట్టాను. దీంట్లో మనం ఆయిల్ వేద్దాం. చూడండి, నూనె వేడైంది. మనం కొద్దిగంత ఆవాలు వేద్దాం, కొద్దిగంత జీలకర్ర వేద్దాం. ఇప్పుడు వేరుశనగలు ఇవి కొద్దిగానే తీసుకున్నాను. ఇవి వేగాలి. దీంట్లో మనం కరివేపాకు వేద్దాము. మనం మిర్చి 4 మిర్చిలు తీసుకున్నాను, మీడియం కారం ఇవి. మిక్స్ చేద్దాం. ఉల్లిగడ్డ, 4 వెల్లుల్లి రిబ్బలు, ఫ్లేమ్ తగ్గించి ఏంపండి కొద్దిసేపు. పసుపు వేయండి. కొద్దిగంత మీకు ఎల్లోయిష్ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేయండి, లేదా కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు. మంచిగా వేగాలి. చూడండి, మంచిగా ఫ్రై అయ్యాయి. దీంట్లో మీరు టమాటా కావాలంటే కూడా వేసుకోవచ్చు, కానీ మేము దీంట్లో టమాటా వేయము. పులుపు కొద్దిగంత కావాలనుకుంటే టమాటా వేసుకోండి. ఇదిగో ఉప్పు ఇంత వేస్తున్నాను. కలపండి. బాగా వేగింది. ఇప్పుడు మనం దీంట్లో కలిపిన శనగపిండి పోస్తున్నాము. ఈ విధంగా పోసుకోవాలి. ఇలా కలిపేయాలి. అదే సన్నం మంట పైన ఉడుకుతుంది. ఇది మనం దీనిపైన మూత వేసుకొని ఫ్లేమ్ తగ్గించాలి. టేస్ట్ కోసం మనం కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు చూద్దాం అది ఎంతవరకు అయిందని. కొత్తిమీర నేను చిన్నగా కట్ చేశాను, కొద్దిగా కాడలుగా చేసినా పర్వాలేదు. చూడండి, ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెట్టండి. మీకు చాలా గట్టిగా అనిపిస్తే కొద్దిగంత వాటర్ యాడ్ చేయొచ్చు, లేదా ఇలాగే కలిపినా పర్వాలేదు. అది బాగా ఉడికిపోతుంది. మీరు ఉప్పు సరిగ్గా ఉందా లేదా అని టేస్ట్ చూసుకోండి.
ఇది బియ్యం రొట్టెలతో పాటు గోధుమ రొట్టెలు. ఇగో నేను కొత్తిమీర వేస్తున్నాను, వేసేయండి. ఇది బియ్యం రొట్టెలు, గోధుమ రొట్టెలు, రాగుల రొట్టెలు, ఏ రోటీతోటైనా కానీ ఇది మంచిగా బాగా తినగలుగుతాము మనము. మనం ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం. ఒక్క నిమిషం ఫ్లేమ్ ఉంది, ఒక్క నిమిషం అయింది, మనం తీస్తున్నాం. చూడండి, అయిందండి, రెడీ అయిందండి. నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. మీరు మమ్మల్ని చూడండి, వాచ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి.